నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. వారం రోజుల వ్యవధిలో 2 సంచలన కేసులు పోలీసుల్ని ఉరుకులు పరుగులు పెట్టించాయి. నేరం జరిగినట్లు ఆధారాలు లేవు, బాధితుల నుంచి సరైన సమాధానాలు లేవు. అత్యంత క్లిష్టంగా మారిన కేసుల్ని పోలీసులు ఛేదించారు. జరగని నేరాలని బయటపెట్టారు. నేరమే జరగలేదని తేల్చేశారు. ఇలాంటి కేసులు ఇప్పుడే తొలిసారి కాదు, గతంలోనూ జరిగాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. తప్పుడు ఫిర్యాదులతో డ్రామా ఆడాల్సిన పరిస్థితి ఎందుకు వస్తోంది? యువతిపై గ్యాంగ్ రేప్, ఇలాంటి వార్త చూస్తే చాలు జనంలో కలిగే సంచలనం వేరు. హైదరాబాద్లో దిశ ఘటన, ఢిల్లీలో నిర్భయ, ఈ 2 సంఘటనలపై ప్రజల్లో పెల్లుబిక్కిన ఆగ్రహం పోలీసులు పాలకులను పరుగులు పెట్టించింది. తాజాగా హైదరాబాద్లో నమోదైన 2 గ్యాంగ్ రేప్ కేసులు ఫేక్ అని తేలాయి. తప్పుడు కేసులతో పోలీసులను తప్పుదారి పట్టించేందుకు గ్యాంగ్ రేప్ అనే మాటను ఎందుకు వాడుతున్నారు? ఇద్దరు యువతుల డ్రామా, గ్యాంగ్ రేప్ జరిగిందంటూ నాటకాలు, పోలీసులకు ఫిర్యాదులు. భాగ్యనగరంలో వారం రోజుల వ్యవధిలో 2 సంఘటనలు ప్రజల్లో సంచలనం రేపాయి. పోలీసుల్ని ఉరుకులు పరుగులు పెట్టించాయి. ఈ వార్తలు చదివి సిటీ నిర్ఘాంతపోయింది. ప్రజలంతా ఆగ్రహంతో ఊగిపోయారు. నగరం నడిబొడ్డున గాంధీ ఆసుపత్రిలో ఇలాంటి సంఘటన జరిగిందా అని రగిలిపోయారు. మహిళా కమిషన్ రంగంలోకి దిగింది. పోలీస్ టీంలు పరుగులు తీశాయి. క్లూస్ టీం సీన్లోకి ఎంటర్ అయ్యింది. రేయింబవళ్లు వెతుకులాట. నిందితులతో పాటు అనుమానం వచ్చిన వారినల్లా అదుపులోకి తీసుకున్నారు. అన్ని కోణాల్లోనూ ప్రశ్నించారు. స్టేట్ మహిళా కమిషన్ చైర్మన్ గాంధీ ఆసుపత్రికి వచ్చి అధికారుల్ని అడిగి వివరాలు తెలుసుకున్నారు. కూడా కలుస్తా, జరిగిన విషయాలు తెలుసుకుంటాం. మరి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ జరుగుతుంది. పోలీస్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. సీసీ కెమెరాస్ ఫుటేజ్ చూస్తుంది ఒక టీమ్. ఆ అమ్మాయితో ఎంక్వైరీ చేసి ఇంకొక మహిళ కనిపిస్తలేదు, ఆ అమ్మాయిలో ఎక్కడికి పోయిందని చెప్పేసి ఆచూకీ తెలియడానికి టీమ్స్ మరి ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. తొందరలోనే వివరాలన్నీ కూడా తెలుస్తాయి. ఇటువంటి ఘటన కనుక జరిగి ఉంటే, ఎందుకంటే మనకు చూస్తా ఉన్నాం ఇక్కడ గాంధీ హాస్పిటల్ పేదల వైద్యానికి నిలయమైనటువంటి హాస్పిటల్ ఇది. ఇక్కడే ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పేసి డార్క్ రూమ్ ఉంది అనేటువంటి పరిస్థితి లేదని సూపరింటెండెంట్ గారు చెప్తా ఉన్నారు. పైగా గాంధీ ఆసుపత్రి సంఘటనలో మరో ట్విస్ట్. అత్యాచారం జరిగిందని చెబుతున్న యువతి అక్క కనిపించకపోవడంతో సస్పెన్స్ మరింత పెంచింది. ఆమె ఏమయ్యింది? ఉందా? చనిపోయిందా? లేకపోతే చంపేశారా? రకరకాల విశ్లేషణలు. సోషల్ మీడియా అయితే రెచ్చిపోయింది. నగరం రేపిస్టులకు అడ్డాగా మారిపోయిందని, ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్ష నేతలు ఆరోపణలు చేశారు. ఈ కేసు రన్నింగ్లో ఉండగానే సంతోష్ నగర్లో మరో సంఘటన. తనపై గ్యాంగ్ రేప్ జరిగిందని, 3 ఆటో డ్రైవర్లు అత్యాచారం చేశారని ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్న యువతి కంప్లైంట్. అంతే, మళ్లీ పోలీసుల ఉరుకులు పరుగులు. 100 కెమెరాల్లో సీసీ ఫుటేజ్ వెతుకులాట. ఆటో డ్రైవర్లందరికీ ప్రశ్నలు. క్రైమ్ అగేన్స్ట్ విమెన్, పర్టికులర్లీ గ్రేవ్ క్రైమ్, ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ సెన్సిటివ్ ఇష్యూ ఉంది. మన పోలీస్ డిపార్ట్మెంట్, హైదరాబాద్ సిటీ పోలీస్, తెలంగాణ పోలీస్కి ఇది టాప్ ప్రయారిటీ. దట్ ఏ పరిస్థితిలో ఫస్ట్ టు ప్రివెంట్ ఎ క్రైమ్, ఇన్ కేస్ ఇట్ హ్యాస్ హ్యాపెండ్ దెన్ ఒక షార్టెస్ట్ టైంలో డిటెక్ట్ చేయాలి క్రైమ్. ఈ డిటెక్షన్ ఆఫ్ క్రైమ్లో చాలా సెన్సిటివిటీస్ ఉన్నాయి కంపేర్ టు ఎనీ అదర్ క్రైమ్. క్రైమ్ అగేన్స్ట్ విమెన్కి ఇన్వెస్టిగేషన్లో ఆనరబుల్ పార్లమెంట్ తరఫు నుంచి యాక్ట్స్ పాస్ అయింది. ఆనరబుల్ సుప్రీం కోర్ట్ తరఫు నుంచి గైడ్ లైన్స్ ఉన్నాయి. ఏం చేయాలి, డూస్ అండ్ డోంట్స్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్, వాట్ టు స్పీక్, వాట్ నాట్ టు స్పీక్. ఇదిలో చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఈ 2 కేసుల్లో పోలీసులకు విచిత్రమైన పరిస్థితి ఎదురయ్యింది. ఏదైనా నేరం జరిగితే దాని తాలూకు ఆనవాళ్లు దొరుకుతాయి. నేరగాళ్లు ఎంత కొమ్ములు తిరిగిన వారైనా ఏదో ఒక ఆధారం వదిలి వెళ్తారు. అందులోనూ గ్యాంగ్ రేప్ లాంటి ఘటనల్లో నిందితుల్ని పట్టుకోవడం చాలా తేలిక. అయితే ఈ కేసుల్లో అసలు నేరం జరిగితేగా జరగని నేరాన్ని కనిపెట్టడం ఎంత కష్టమో పోలీసులకు తెలిసొచ్చింది. ఈ 2 కేసుల్లో తప్పుడు ఫిర్యాదులతో పోలీసులకు చెమటలు పట్టించారు 2 మహిళలు. గాంధీ ఆసుపత్రి, సంతోష్ నగర్ గ్యాంగ్ రేపులు ఉత్తుత్తివేనని తేల్చేశారు. గ్యాంగ్ రేపులు జరగకపోయినా యువతులు కట్టుకథలతో కేసును పక్కదారి పట్టించినట్టు నిర్ధారించారు. గాంధీ ఆసుపత్రి సంఘటనలో అక్కా చెల్లెళ్ళిద్దరికీ కళ్ళు తాగే అలవాటుందని, అక్క ఆసుపత్రి నుంచి వెళ్లిపోవడంతో చెల్లెలు అక్కడే ఉండిపోయిందని చెప్పారు. బాగా కళ్ళు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లినట్టు తేల్చారు.
అక్క విషయాన్ని దాచిపెట్టేందుకు గ్యాంగ్ రేప్ కథ అల్లినట్లు నిర్ధారించారు పోలీసులు. యువతుల మానసిక పరిస్థితి సరిగ్గా లేదని తేల్చారు పోలీసులు. Unless and until we have everything in full detail, we should not mention. And ఏ పరిస్థితిలో any information which is affecting the dignity of a woman, dignity and honor of a woman సందర్భంలో we should never talk about anything. That is not allowed and that is not accepted in society also. ఒక క్రైమ్ జరిగింది లేకపోతే క్రైమ్ హ్యాస్ టేకెన్ ప్లేస్ ఆర్ నాట్ టేకెన్ ప్లేస్, ఇది వేరే ఇష్యూ. బట్ ఏ పరిస్థితిలో dignity of women has to be always held with top respect. ఈ కేసును ఛేదించేందుకు దాదాపు 800 గంటలకు పైగా సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు పోలీసులు. దాదాపు 200 మందికి పైగా డైరెక్ట్, ఇండైరెక్ట్ సాక్షుల్ని ప్రశ్నించారు. ప్రత్యేక టీంలు గంటల తరబడి విరామం లేకుండా దర్యాప్తు కొనసాగించారు. చివరకు ఇదంతా డ్రామా అని తెలిసి కంగు తిన్నారు. సంతోష్ నగర్ గ్యాంగ్ రేప్ను కూడా పూర్తిగా అభూత కల్పనగా తేల్చారు పోలీసులు. ప్రియుడు పెళ్లి చేసుకోనని చెప్పడంతో అతన్ని కేసులో ఇరికించే ప్లాన్ చేసిందని చెప్పారు పోలీసులు. తనపై 3 ఆటో డ్రైవర్లు రేప్ చేశారంటూ స్టోరీ అల్లింది. మంగళవారం రాత్రంతా చంద్రాయనగుట్టలో తిరిగి తల్లికి రేప్ కథ వినిపించింది రేవతి. ఆ తర్వాత పోలీసులను తప్పుదారి పట్టించింది. లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు విచారణలో యువతి చెప్పిందంతా కట్టుకదేనని తేల్చారు. సంతోష్ నగర్లోని యాదగిరి థియేటర్ దగ్గర ఆటో ఎక్కినట్లు పోలీసులకు చెప్పింది యువతి. మరో 2 యువకులు కూడా వెనకాల సీట్లలోనే తన పక్కనే కూర్చున్నారని చెప్పింది. కొద్దిసేపటికే తాను స్పృహ కోల్పోయానని చెప్పింది. లోతుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులకు ఎలాంటి క్లూ కూడా లభించలేదు. దీంతో పదే యువతిని ప్రశ్నించగా అసలు విషయం బయటపెట్టింది. యువతిపై లైంగిక దాడి జరగలేదని మెడికల్ రిపోర్ట్లో కూడా వెల్లడయ్యింది. 2 కేసులు పోలీసులకు నిద్ర లేకుండా చేశాయి. హైదరాబాద్ లాంటి నగరంలో వారం రోజుల వ్యవధిలో 2 గ్యాంగ్ రేపులు జరగడమంటే అది శాంతి భద్రతలకు సంబంధించిన చాలా పెద్ద సమస్య. అందుకే ఈ కేసులో వాస్తవాల్ని తేల్చేందుకు పోలీసులు పరుగులు పెట్టారు. నగరంలో అడుగడుగునా సీసీ కెమెరాలు ఉన్నాయి. గాంధీ ఆసుపత్రిలో రేయింబవళ్లు జన సంచారం ఉంటుంది. నగరంలో నిరంతరం పోలీస్ పహారా ఉంది. షీ టీమ్స్ పనిచేస్తున్నాయి. మహిళల రక్షణ కోసం అనేక యాప్లు ఉన్నాయి. 100కు ఫోన్ చేస్తే వాలిపోతుంది పోలీస్ యంత్రాంగం. గాంధీ ఆసుపత్రి గ్యాంగ్ రేపు ఫిర్యాదుపై దర్యాప్తుని స్వయంగా నగర పోలీస్ కమిషనర్ పర్యవేక్షించారు. టాస్క్ ఫోర్స్, ఎస్బీ, శాంతి భద్రతలు, షీ టీమ్స్తో కూడిన 12 బృందాలను రంగంలోకి దింపి భిన్న కోణాల్లో దర్యాప్తు చేశారు. మరోవైపు కనిపించకుండా పోయిన రోగి భార్య కోసం గాలింపు చేపట్టారు. 500 సీసీ కెమెరాలను విశ్లేషించారు. డిజిటల్ డేటా, సెల్ ఫోన్ డేటాను విశ్లేషించారు. మెడికల్ రిపోర్టులను సేకరించారు. సీసీ కెమెరాల్లో సెక్యూరిటీ గార్డుతో మాట్లాడుతున్న దృశ్యాలు కూడా సేకరించారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఎలాంటి లైంగిక దాడి ఘటన జరగలేదని తేల్చారు. ల్యాబ్ టెక్నీషియన్ కూడా వాళ్లకు సహాయం చేసేందుకు ప్రయత్నించాడని విచారణలో తేలింది. ఈ బోత్ కేసెస్లో చాలా మంది కాంట్రడిక్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. దట్ ఈస్ వై ఇట్ హ్యాస్ టేకెన్ సమ్ టైమ్ అండ్ దట్ ఈస్ వై ఇదిలో బికాజ్ అన్ని ఫ్యాక్ట్స్ ఒకే ప్లేస్లో కలెక్ట్ చేసి ఒక సీక్వెన్స్లో డెవలప్ చేయాలి అండ్ దెన్ వీ హ్యావ్ టు ప్రెజెంట్ టు ద కోర్ట్ ఆఫ్ లా. ఇదే ఇన్వెస్టిగేషన్. ఇదిలో ఒక చిన్న గ్యాప్ కూడా వస్తే దెన్ ఇన్వెస్టిగేషన్ విల్ నాట్ బి పర్ఫెక్ట్. అండ్ దట్ ఈస్ వై నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము దట్ ఈ నెక్స్ట్ 2-3 డేస్లో కేసు సాల్వ్ అయింది. కేసులో అంట ఏం మిస్టరీ లేవు, ఏం మిస్సింగ్ లింక్స్ కూడా లేవు. ఓన్లీ థింగ్ దట్ ఆనరబుల్ కోర్ట్ సమక్షంలో ఎట్లా ప్రెజెంట్ చేయాలి సో దట్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ ఇన్ ఎ యూనిఫామ్ వే. సంతోష్ నగర్ కేసు విషయానికి వస్తే ప్రేమించిన వాడితో పెళ్లి కావడం లేదు, అతడు దూరం పెడుతున్నాడని ముందస్తు ప్లాన్తోనే బాధితురాలు కట్టుకథ అల్లినట్టు విచారణలో తేలింది. ప్రేమించిన వాడికి పెండ్లయ్యింది, మరో అమ్మాయితో మాట్లాడుతున్నాడు అని అతడి భార్యకు తెలియడంతో బాధితురాలిని దూరం పెట్టడం ప్రారంభించాడు. దీంతో ఆమె రాత్రి సుమారు 9 గంటలకు తన కార్యాలయం నుంచి బయటకు వెళ్లి తిరిగి 10:30 గంటల సమయంలో ఇంటికి చేరుకుంది. ఆ సమయంలో 3 ఆటోలు మారింది. తనను షాహీన్ నగర్లో పాత బస్సులో తనపై లైంగిక దాడి చేశారంటూ ఫిర్యాదు చేసింది. ఈ కేసులో బాధితురాలి ఫిర్యాదుకు సీన్ ఆఫ్ అఫెన్స్ కు ఎక్కడా పొంతన కుదరలేదు. యువతి ఇంటి నుంచి డయాగ్నోస్టిక్ సెంటర్కు 2 కిలోమీటర్లు కూడా లేదని, అలాంటిది ఆమె యాదగిరి థియేటర్ వరకు వచ్చి ఆటో ఎందుకు ఎక్కిందని పోలీసులు సందేహించారు.
నిత్యం రద్దీగా ఉండే ఆ మార్గంలో రాత్రి 9 గంటల సమయంలో ఆమెను కిడ్నాప్ చేయడం సాధ్యమా? నిజంగానే తాను ఆపదలో ఉన్నట్లు గుర్తిస్తే యువతి ఎందుకు అరవలేదు అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఇది మరో ఘట్కేసర్ లాంటి తప్పుడు ఫిర్యాదు అయి ఉండవచ్చని అంచనా వేశారు. అయినప్పటికీ పోలీసుల దర్యాప్తులో ఎక్కడా నిర్లక్ష్యం వహించకుండా విచారణ కొనసాగించారు. బాధితురాలు ఆటో ఎక్కిన ప్రాంతం నుంచి ప్రధాన రహదారి, అనుసంధాన రహదారులు, నిర్మానుష్య ప్రాంతాలకు దారితీసే చోట్ల సీసీ కెమెరాలు పరిశీలించారు. వాటిల్లో కనిపించిన ఆటోలు ఏ మార్గం నుంచి వెళ్లాయో ఆరా తీశారు. సంతోష్ నగర్ నుంచి మైలార్దేవ్పల్లి, పహాడీ షరీఫ్ ప్రాంతాల్లో సెల్ టవర్ సిగ్నళ్లను విశ్లేషించారు. ఆటో డ్రైవర్లను విచారించినా ఒక్క ఆధారమూ లభించలేదు. బాధితురాలు సెల్ ఫోన్ను తన కార్యాలయం నుంచి బయటకు వెళ్లగానే స్విచ్ ఆఫ్ చేసింది. తన సిమ్ కార్డును గుర్తు తెలియని వ్యక్తులు లాక్కున్నారని చెప్పింది. ఇక్కడ శాస్త్రీయంగా పోలీసులు ఆధారాలు బయటపెట్టారు. ఆమె శరీరంపై ఉన్న గాయాలు లైంగిక దాడిలో జరిగినవి కావని వైద్యులు చెప్పారు. సొంతంగా చేసుకున్నవని తేల్చారు. ముండ్లు కుచ్చుకోవడంతో గాయాలయ్యాయంటూ చెప్పినా ఘటనా స్థలంలో అలాంటివి ఏవీ లేవు. బాధితురాలు చెప్పిన అంశాలను, శాస్త్రీయ ఆధారాలను, మెడికల్ రిపోర్ట్స్, పోలీసుల విచారణలో వెల్లడైన అంశాలన్నీ క్రోడీకరించి సంతోష్ నగర్లో ఎలాంటి లైంగిక దాడి ఘటన జరగలేదని తేల్చారు పోలీసులు. ఈ కేసులో ఫిర్యాదు చేసిన యువతుల వివరాలను పోలీసులు బయటపెట్టలేదు. గతంలో ఘట్కేసర్ కిడ్నాప్, అత్యాచారం ఘటన సంచలనంగా మారడం, ఆ యువతి గురించి బయట తెలియడంతో ఆమె ఆత్మహత్య చేసుకోవడంతో పోలీసులు జాగ్రత్తగా వ్యవహరించారు. బాధితులమని చెప్పుకున్న వివరాలు కానీ, వారి ఆనవాళ్లు కానీ బయటకు చెప్పలేదు. హ్యూమన్ యాంగిల్తో పాటు వారి కుటుంబ నేపథ్యం, పరువు దృష్ట్యా ఆలోచించి చట్టపరమైన చర్యలు ఏం తీసుకోవాలో నిర్ణయిస్తామని చెబుతున్నారు. కొన్ని హెజిటేషన్స్ ఉన్నాయి, కొన్ని పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి. ఎవ్రీ పర్సన్కి పర్సనల్ లైఫ్ ఉంది, పర్సనల్ ఉంది. సో ఈ పర్సనల్ కారణం ద్వారా దే డోంట్ రివీల్ సర్టెన్ ఇన్ఫర్మేషన్. లేకపోతే కొన్ని ఈ టైప్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి విచ్ దే థింక్ దట్ నా మర్యాద పోతుంది, లైక్ దట్. నేను చెప్తున్నాను పర్సనల్ ఇష్యూస్. సో బికాస్ ఆఫ్ దాట్ సమ్ టైమ్స్ ఇట్ గెట్స్ చేంజ్డ్. సో ఇన్వెస్టిగేషన్ వేరే డైరెక్షన్లో పోతుంది. Then to come back again on the main track, we have to do lot of extra effort. ఢిల్లీలో నిర్భయ రేప్ సంఘటన తర్వాత దేశంలో మహిళల భద్రత కోసం ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకున్నాయి. కొత్త చట్టాలు, యాప్లు వచ్చాయి. అత్యాచార సంఘటనల్లో దోషులను త్వరగా శిక్షించేందుకు పోలీసులు శ్రమిస్తున్నారు. అత్యాచారాల విషయాల్లో సమాజ స్పందన పాలకుల్ని పరుగులు పెట్టేలా చేస్తోంది. గ్యాంగ్ రేప్ జరిగిందంటూ తప్పుడు కేసులు పెట్టడం, పోలీసులు, మీడియా ప్రజల్ని వంచడం క్షమార్హం కాని నేరం. గ్యాంగ్ రేప్ కేసుల్లో బాధితుల్ని శిక్షిస్తున్నట్లే ఇలాంటి తప్పుడు ఫిర్యాదులు ఇచ్చేవారి విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం అవసరం. సీరియళ్ల ప్రభావమా, సినిమాల మహిమ, తప్పుడు కేసులకు సంబంధించి వస్తున్న ఫిర్యాదులకు మూలాలెక్కడా? హైటెక్ సిటీలో లేటెస్ట్గా బయటపడిన ఫేక్ కేసులు సంధిస్తున్న ప్రశ్నలివే. వివాహేతర సంబంధాలు, లవ్ ఎఫైర్లు, లివ్ ఇన్ రిలేషన్షిప్ గొడవలు, ఇలాంటి మరికొన్ని నేరాల్లో మహిళలు అల్లుతున్న కట్టుకథలు, పెడుతున్న ఫేక్ కేసులు చూసి క్రైమ్ కథలు రాసే సినిమా రచయితలు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితం మహబూబ్ నగర్ జిల్లాలో స్వాతి అనే యువతి భర్త స్థానంలో ప్రియుణ్ణి తీసుకువచ్చేందుకు చేసిన ప్రయత్నం 1,00,000 వోల్టుల షాక్ ఇచ్చింది. అరే, ఇలా కూడా జరుగుతుందా అని ఆశ్చర్యపోయేలా చేసింది. హాలీవుడ్ రైటర్లు కూడా ఇలాంటి కథలు రాయలేరనే రేంజ్లో ఉంది క్రైమ్ కహాని. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి, ప్రియుడి మొహంపై పెట్రోల్ పోసి, అతడికి ప్లాస్టిక్ సర్జరీ చేయించేందుకు ఆసుపత్రిలో చేర్పించింది స్వాతి. ఈ వ్యవహారంలో బంధువులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఫింగర్ ప్రింట్స్ సాయంతో వాస్తవాలను బయటపెట్టారు. ఘట్కేసర్లో కిడ్నాప్ డ్రామా ఆడి కలకలం రేపిన బీ ఫార్మసీ కథ విషాదాంతంగా మారింది. కాలేజీకి వెళ్లి తిరిగొస్తుండగా కిడ్నాప్ అయ్యానంటూ తల్లికి ఫోన్ చేసి పోలీసులను ముప్పతిప్పలు పెట్టిన యువతి చివరికి దారుణ నిర్ణయం తీసుకుంది. కిడ్నాప్ డ్రామా అంతా ఫేక్ అని పోలీసులు తేల్చడంతో ఇంటా బయట తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్య చేసుకుంది. ఘట్కేసర్ విద్యార్థిని అత్యాచారం డ్రామా లాంటి కట్టుకదే ఏపీలోనూ జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది. అయితే ఈ కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు ముమ్మర దర్యాప్తు చేసి అసలు విషయం తెలుసుకొని షాక్ అయ్యారు. 48 గంటల్లోనే కేసును ఛేదించారు. విజయనగరం జిల్లాలో ఓ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ను కలుసుకునేందుకు హాస్టల్ నుంచి తప్పించుకొని కిడ్నాప్ డ్రామా ఆడింది. తల్లిదండ్రుల్ని నమ్మించేందుకే తనకు తాను కాళ్ళు చేతులు కట్టేసుకొని పొదల్లో అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లు యువతి నటించినట్లు పోలీసులు నిర్ధారించారు.
దీంతో యువతిపై చీటింగ్ కేసు పెట్టిన పోలీసులు విచారణ చేపట్టారు. దీంతో అసలు విషయం బయటపెట్టింది ఆ యువతి. శ్రీకాకుళం జిల్లాలో మరో యువతి ఇష్టం లేని పెళ్లి చేసుకుంది. భర్తను వదిలించుకొని ప్రియుడితో వెళ్లేందుకు ప్లాన్ చేసింది. ఊరికి వెళ్లి వస్తున్న తమపై ఎవరో దాడి చేశారని, దాడిలో భర్త చనిపోయాడని, తాను గాయాల పాలయ్యానంటూ పోలీసులకు కట్టుకథ చెప్పింది. పోలీసులు సీరియస్ గా ప్రశ్నించడంతో కాసేపట్లోనే నిజం బయటపడింది. ప్రియుడితో కలిసి కిరాయి మనుషులకు డబ్బులిచ్చి భర్తను చంపించినట్లు తేలడంతో ప్రస్తుతం జైల్లో కాలక్షేపం చేస్తోంది. మనం 2021లో ఉన్నాం. ప్రపంచం సాంకేతికంగా చాలా అభివృద్ధి చెందింది. నిజమేంటో క్షణాల్లో తేల్చేస్తున్నారు పోలీసులు. సీసీ కెమెరాలు, ఆండ్రాయిడ్ ఫోన్లు చాలు నేరగాళ్లను పట్టుకోవడానికి. ఆండ్రాయిడ్ ఫోన్లలో సిమ్ కార్డు ఉండి దానిలో కాస్తంత డేటా ఉంటే చాలు మన జీవితమంతా బయటపడుతుంది. నేరం చేసి తప్పించుకోవడం అంత తేలిక కాదిప్పుడు. హత్య కేసులు, అత్యాచార సంఘటనల్లో నిందితుల్ని పోలీసులు క్షణాల్లో పట్టుకుంటున్నారు. తెలివితేటలు మనకే ఉన్నాయని పోలీసుల్ని తక్కువ అంచనా వేసి దెబ్బతింటున్నారు కొంతమంది అమ్మాయిలు. సీరియళ్లు, సినిమాలు, సోషల్ మీడియా వెబ్సైట్లలో వచ్చిన కథనాలు చూసి కథలు అల్లి పల్టీ కొడుతున్నారు. లివ్ ఇన్ రిలేషన్షిప్, లవ్ ఎఫైర్లు, వివాహేతర సంబంధాలు నడుపుతున్న వాళ్లు, ఒకరితో ప్రేమ, మరొకరితో పెళ్లి అంటూ వ్యవహారాల్లో ఇలాంటి ఫేక్ కేసులు ఎక్కువగా వస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. పెళ్లికి ముందు లవ్ ఎఫైర్లు, వివాహేతర సంబంధాలు నడిచినంత కాలం ఓకే. అవి ఒక్కసారి అడ్డం తిరిగినప్పుడు అమ్మాయిలు తమకున్న అడ్వాంటేజ్ ఉపయోగించుకొని తప్పుడు కేసులు పెడుతున్న సందర్భాలు ఉన్నాయి. బాధితులమంటూ కేసులు పెట్టిన వారు పోలీసుల దర్యాప్తులో అవి తప్పుడు కేసులని తేలిన తర్వాత ఆత్మహత్య చేసుకుంటున్న సంఘటనలు కూడా ఉన్నాయి. పోలీసుల విచారణలో ఎఫ్ఐఆర్లు బయటపడి చుట్టుపక్కల వారికి తెలియడంతో సమాజంలో పరువు పోతోంది. ఇంటిల్లిపాది బయట తలెత్తుకోని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలాంటి సంఘటనల్లో తప్పుడు కేసులు పెట్టిన వారిపై సోషల్ మీడియా కర్కశంగా విరుచుకుపడుతోంది. ప్రేమించిన వాడికి పెళ్లైపోయిందనే బాధ, అతడి మీద కేసు తప్పుడిదని తేలిందని మరో బాధ. వీటన్నిటికీ తోడు సమాజం నుంచి వచ్చే సూటిపోటి మాటలను భరించలేని వాళ్లు డిప్రెషన్లోకి వెళ్తున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆత్మహత్య చేసుకుంటున్నారు. పాలకులు, పోలీసులు, చట్టాలు బాధితుల కోసం ఉన్నవి. రేపు బాధితులకు న్యాయం చేసేందుకు, అత్యాచార ఘటనల్లో దోషుల్ని శిక్షించేందుకు ప్రభుత్వాలు కృత నిశ్చయంతో ఉన్నాయి. ఆడపిల్లల్ని వేధించే ఆకతాయిల్ని, వారిపై దాడులు చేసేవారిని కఠినంగా శిక్షించే విషయంలో పోలీసులు కూడా ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. మహిళల భద్రతకు తెలుగు రాష్ట్రాలు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. అయితే ఫేక్ కేసులు పెట్టడం, నాటకాలు ఆడటం వల్ల అసలు బాధితుల మీద సానుభూతి లేకుండా పోతుంది. నిజమైన బాధితులకు కూడా అన్యాయం జరిగే అవకాశం ఉంది. తప్పుడు కేసులు పెట్టే మహిళలు తమతో పాటు నిజమైన బాధితులకు అన్యాయం చేస్తున్నారు అనే విషయం గుర్తించడం తక్షణ అవసరం.